జగిత్యాలలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు రంగం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతేరెడ్డిలో ఏర్పాటు చేయనున్న సభాస్థలాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ప్రతి చిన్న అంశాన్ని గమనిస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నెల 20న జరగనున్న ఈ భారీ సభకు దాదాపు 1,00,000 మందికి పైగా జన సమీకరణ లక్ష్యంగా పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. గ్రామాల నుంచి పట్టణాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తీసుకురావడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్కింగ్, భద్రత, తాగునీరు, వైద్య సదుపాయాల వంటి అన్ని ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. సభా ప్రాంగణం మొత్తం ప్రజలతో నిండిపోయేలా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ సభ కేవలం సాధారణ రాజకీయ కార్యక్రమం మాత్రమే కాదని బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల రాజకీయ పరిణామాల మధ్య పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు, మళ్ళీ పార్టీని ట్రాక్లో పెట్టేందుకు కేసీఆర్ ఈ సభను ఒక పెద్ద వేదికగా ఉపయోగించుకోబోతున్నారని కూడా భావిస్తున్నారు. కేసీఆర్ ప్రసంగం ఈ సభలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఆయన ఏ అంశాలపై మాట్లాడుతారు, రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ దిశ ఏంటి వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి, ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు వంటి కీలక అంశాలు కేసీఆర్ ప్రసంగంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం తేనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ ఈ సభ విజయవంతం కావాలని కృషి చేస్తున్నారు. ప్రజల్లో మళ్ళీ బీఆర్ఎస్ పట్ల విశ్వాసం పెంచేలా, పార్టీ శక్తిని చూపించేలా ఈ సభ ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జగిత్యాల సభతో కేసీఆర్ మరొకసారి రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతున్నారా, బీఆర్ఎస్ను తిరిగి బలంగా నిలబెట్టే సందేశం ఇస్తారా అన్నటువంటి ముచ్చటపై ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఈ సభ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి జగిత్యాలలో జరగనున్న ఈ భారీ సభ కేవలం ఒక సమావేశం మాత్రమే కాదు, బీఆర్ఎస్ భవిష్యత్తును నిర్ణయించే కీలక వేదికగా మారబోతుంది. ఇప్పుడు అందరి చూపు ఈ సభపై నిలిచింది.